బిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున ఒక ముఖ్య విషయం చెప్పాలి. హిందుత్వం, ముస్లిము బాయ్ బాయ్ అంటూ దరిదాపుగా 350 మంది 150 కిలోమీటర్లను కాలినడక నడుచుకొని అయోధ్య చేరారట. 6 రోజులు పట్టింది వారు నడిచి వెళ్ళటానికి. అయితే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ మొన్న ఉమర్ గారు వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళు దరిదాపుగా ఆడ మగ తేడా లేకుండా 350 మంది చుట్టుపక్కల నుండి బయలుదేరి వెళ్ళారు. ఇదంతా బాగానే ఉంది. రాముడిని దేవుడు అన్నారు. ఇప్పుడైతే ఇవన్నీ ఉన్నాయి, కానీ 5వ శతాబ్దంలో హిందూ మతము, ముస్లిం మతము, క్రైస్తవ మతం ఇవన్నీ ఏం లేవు. అప్పుడు అందరం కలిసే ఉన్నాం, అందరూ ఒకే రాజ్య పాలన కింద నడిచాం. ఇప్పుడు ఆధునికంగా చదువుకోకముందు కాకరకాయ అన్నం, చదువుకున్నాక కీకరకాయ అన్నం అన్నట్టుగా తయారైంది అంటున్నారు మత పెద్దలు. ఓకే, వెల్, వెరీ గుడ్. అయితే ఇదంతా ఇలాగుంటే నేను గత నెలలో కాశీ వెళ్ళి అక్కడ శివుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను. దర్శనం చేసుకున్నాను. ఆ పక్కనే కటకటాల మధ్యలో ఒక మసీదు ఉన్నది, జ్ఞానవాకిలి. ఇది 1448 ఆ ప్రాంతాల్లో ఒక సుల్తాన్ వచ్చి ఆ మందిరాన్ని పడేసి, హిందూ మందిరం అది, ఆల్రెడీ శివాలయం అప్పటి నుండి ఉంది. 1505 వరకు ఆయన పాలించి వెళ్ళిపోయాడు. తర్వాత హిందూ వాళ్ళు వచ్చి మళ్ళా దాన్ని పడగొట్టేసి దాని కింద సర్దుకొని పూజలు చేసుకుంటూ ఉన్నారు. ఆ విగ్రహాలన్నీ సరి చేసుకొని తీసుకొని పూజలు చేసుకుంటున్నారు. ఇదంతా జరిగిపోయిన స్టోరీ. అక్కడ ఒక తెలుగు పలక దొరికిందండి. తెలుగులో రాసిన ఒక రాతి పలక దొరికిందండి. అది తిరుపతికి చెందిన ఒక బ్రాహ్మిన్ ఆ గుడిని అప్పుడు రోజుల్లో ఆయన నారాయణ స్వామి ఏదో సంథింగ్ ఒక అలాంటి పేరు, ఆయన ఆ రోజుల్లో అక్కడ మన తెలుగు వాళ్ళు ఆయన ఆధ్వర్యంలో నిర్మాణం చేశారు. ఈ మధ్యలో మసీదు ఉండేది, మనవాళ్ళు పూజలు చేసుకుంటున్నారు. దరిదాపుగా 29-30 శివలింగాలు ఉన్నాయి. లోన ఒక 2 నందులు ఉన్నాయి. ఒక పక్క నుండి దర్శనం చేసుకుంటున్నారు. అక్కడికి వెళ్తే తెలుస్తుంది మీకు, కాశీ వెళ్తే క్లియర్గా కనబడుతుంది. ఆ మెయిన్ ద్వారం లోన ఈ మసీదు ఉంటుంది. దానికి చుట్టేపులా కిటకటాలు అన్నీ వేసేసి ఉంటాయి. లోనికి వెళ్ళటానికి ప్రవేశం లేదు. దరిదాపుగా 30 సంవత్సరాల నుండి శివునికి అభిషేకం జరగలేదు. వారణాసి కాశీలో జరిగింది ఇదంతా. అయితే మొన్న చిట్ట చివరికి కోర్టు ఈ అయోధ్య సందర్భంగా అయ్యిందనుకోవాలో, శుభదినం అనుకోవాలో, ఏమనుకోవాలో, మొత్తానికి కాశీలో కూడా ఆ మసీదుని తప్పించాలి అని చెప్పి పర్మిషన్ కోర్టు ఇచ్చింది. వారణాసి హైకోర్టు ఇచ్చింది. దాంతో ఇక కటకటాలను తొలగించేసి అదంతా శుభ్రం చేసి వారం రోజులు టైం ఇచ్చింది. అయితే యుద్ధ ప్రాతిపద్యాన ఎమ్మటే పూర్తి చేసి అదంతా శుభ్రం చేసి చేస్తుంటే అన్ని కట్టడాలు కొన్ని తీయాలి కదా. అవి తీస్తున్నప్పుడు ఇవన్నీ పలకలు బయటపడినాయి. అది తెలుగు పంతులు గారిది. ఒక ఆయన నారాయణ రెడ్డి గారు అని ఆయన అది బయట పెట్టారు. ఇది
అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజము నిప్పు లాంటిది. మక్క అక్కడ ఉన్నది ఏంటండి తెలుసా మీకు? అక్కడ పవిత్ర జలం ఇస్తారు. అక్కడ ఉన్నది ఏంటి? ఆ బావిలో ఒక శివలింగం ఉంది. నాగపట్నం సముద్రం ఒడ్డున ఉంటుంది. అక్కడ పవిత్ర జలము ఇస్తారు. ఒక గుడ్డ మూతేసి, తెల్లటి గుడ్డ మూతేసి దాంట్లో నుండి నీళ్లు తీసి పవిత్ర జలాన్ని ఒక్కరు కూడా కింద పారిపోయారు. ఆ నీళ్లని చాలా జాగ్రత్తగా గెరటా పెట్టి డబ్బాల్లో పట్టుకొని తీసుకొచ్చుకుంటారు. దానిలోన ఉన్నది శివలింగం. మనకి అవకాశం ఇస్తే వెళ్ళి చూడవచ్చు. శివలింగం పైనే కనబడతా ఉంటది. ఆ రోజుల్లో ఇదంతా హిందూ దేశం అని చెప్తారు. హిందూ దేశం కాబట్టి హిందువులకి భక్తి ఎక్కువో లేకపోతే మరి ఇంకా ఏమన్నా అనుకోవచ్చు. ఎందుకంటే ఆది మానవుడు తిరుగుతూ ఓ చోట ఉండకంట అక్కడ ఇక్కడ తిరుగుతూ అక్కడ ఎక్కడ ఉంటే అక్కడ లింగాకారం పెట్టుకొని పూజలు చేసుకుంటూ ఆయన దేవుడు అనే ప్రేమతోనూ అభిమానంతో ఆయన సంపాదనలో కొంత దానికి ఖర్చు పెట్టి ఇలా చేస్తూ ఉండేవారు. అలాగా దేవస్థానాలు ప్రతి చోట పెరిగాయి. దీన్ని కొంతమంది ఒప్పుకోరు. ఇప్పుడు మసీదులు ఉన్నాయి. ఎన్ని చోట్ల పెరిగినాయండి? ఎన్ని మసీదులు ఉన్నాయి? సెంటర్లో 2 చెట్లు, రావి చెట్టు ఉంటే జెండాలు పెట్టేస్తారు. అది మసీద్ అయిపోతుంది. జెండా చెట్టు అని ప్రార్థన చేస్తుంటారు. ఒక ప్రాంతంలో ఒక 50 మంది క్రైస్తవులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక చర్చి కట్టేస్తారు. వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటారు. అది భారతదేశంలో ప్రతి చోట ఉంది. మనకి పర్మిషన్ ఉంది. రైట్ టు వర్షిప్. హ్యూమన్ రైట్స్లో రైట్ టు వర్షిప్, రైట్ టు స్పీక్, ఇవన్నీ మానవ హక్కులు. ఆయన నచ్చిన దేవుణ్ణి ఆయన చేసుకునేవాడు. ఇప్పుడు దుబాయ్ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ పర్మిషన్ లేదు. అక్కడ నువ్వు అన్ని మతానికి ప్రార్థన చేస్తే వాళ్ళు నిన్ను దేశ బహిష్కరణ చేస్తారు. అయితే అక్కడి నుండి కూడా ఆ పెట్రోలియం కంపెనీ నుండి కొన్ని వందల మంది అయోధ్య వచ్చారు. అది సహజంగా వాళ్ళు అంత తెగించి వచ్చారంటే పెట్రోలియం డీలర్లు వాళ్ళందరూ కూడా మనం ఆలోచించాలి. అయోధ్య రాముడు పిలిచాడా? మరి ఎందుకు వచ్చారు? అంత తెగింపు ఎందుకు చేశారు? భారతీయులు అక్కడ పనిచేసే వాళ్ళు అక్కడ రూల్స్ తెలిసి కూడా ఎందుకు వచ్చారు? సుమారు కొన్ని వందల మంది వచ్చారు. వచ్చి అయోధ్య ప్రయాణం చేశారు. అయోధ్యకి వెళ్ళారు. అయోధ్యలో చూసి అది ఎలా తెలిసిందో ఆ దేశాన్ని వాళ్ళకి తెలిసింది. వాళ్ళకి నోటీసులు పంపించారు. యు ఆర్ అన్ఫిట్ టు కమ్ ఇన్ టు అవర్ కంట్రీ. మీరు మా దేశంలో రావడానికి అర్హులు కాదు అని పెట్టారు. మరి ఆ శ్రీరాముడు వాళ్ళని కాపాడి మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలకు వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళని పంపిస్తాడో లేదంటే మరి ఎక్కడ ఏం జరుగుతుందో అది ఆ దేవుడికే తెలియాలా. వాళ్ళు ఇంతకాలం మసీదుల్లో ప్రార్థన చేసుకున్నారు కాబట్టి ఆ మసీదుల్లో అల్లా మరి కాపాడి వాళ్ళ మళ్ళా తిరిగి వాళ్ళ ప్రార్థనలు స్వీకరిస్తానని అక్కడ రమ్మంటాడు. ఏమైనా వాళ్ళకే తెలియాలి, ఆ దేవుళ్ళకే. ఒక ముఖ్యమంత్రి చెబుతాడు దేవుడు ఉంటే మంచి చేస్తాడని. దేవుడు ఉంటే మరి మంచిగా చేయాలి. చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వాచ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.